ఎందుకంటే రెండు విషయాలు క్లియర్. ఒకటి, ఈ ప్రభుత్వానికి చట్టాలు తెలిసినట్లు, చుట్టరికాలు కూడా తెలిసినట్లు. భార్య తమ్ముడు తప్ప ఆయన బామ్మడి కాదంట. భార్య తమ్ముడు ఏమైతే బామ్మడి నేనదే అన్న. ముఖ్యమంత్రి గారి బావమరిది అని నేను చెప్పిన. ఆశ్రిత పక్షపాతం అని చెప్పిన. ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన ఉందని చెప్పినారు. అది ఎవరో తెలియదు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీ రాజీవ్ గాంధీ తెచ్చిండు 1985లో చెప్పిన. సెక్షన్ 7, 11, 13 3 చదివి వినిపించిన. ఇవన్నీ విన్న తర్వాత పొంగులేటి గారు ఆగమేఘాల మీద వచ్చి ప్రెస్ మీట్ పెడితే నాకు అర్థమైంది ఏంటంటే అర్జెంట్ గా ముఖ్యమంత్రి గారి పదవిలోంచి ఉడబీకాలనే ఎజెండా మంత్రి గారికి ఉన్నట్టున్నది. రూపాయి కరప్షన్ జరిగిన 8,887 కోట్లు జరిగిన దానికి ఖచ్చితంగా తప్పకుండా చర్య